సార్, ఆ, వైసీపీ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గరగా 18 మందికి సంబంధించిన వాళ్ళ యొక్క వాళ్ళ ఇన్ఛార్జీలు మార్చారు. ఆ బాటలోనే ఇంకొక 40 స్థానాలు కూడా మారే అవకాశం ఉంది. 50కి పైనే వాళ్ళు ఇన్ఛార్జీలు మారుస్తుంది అంటే వైసీపీ ఏమనుకుంటుంది? ఓడిపోతున్నామని డిసైడ్ అయ్యారా? లేకపోతే ఏదైతే అభ్యర్థుల్ని మార్చకుండా కేసీఆర్ ఏదైతే తెలంగాణలో ఇబ్బంది పడ్డాడో, ఓడిపోయారో, నాకు అదే గతి పట్టబోతుంది, దీన్ని ఎలాగైనా మార్చుకోవాలని తంటాలంటారా? ఏం చెప్తారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో పోల్చుకోకూడదు. ఫస్ట్ కేసీఆర్ గారితో అసలు పోల్చుకోకూడదు. ఎందుకంటే కేసీఆర్ గారి మీద వ్యతిరేకత, సామాన్యుడి మీద కసి రాలేదు. ఆయన మీద సామాన్యుడి కసి రాలేదు. ఈయన ఎలాగైనా ఓడించి తీరాలన్న కసి, కోపం ఏం లేదు. కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కాబట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి ఇచ్చాం కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఇవ్వాలని ఒక సెక్షన్ అనుకున్నారు తెలంగాణ సమాజం. అలాగే కొంతమంది ఆత్మగౌరవం, తెలంగాణ, కేసీఆర్ గారు అహంకారపూరిత వైఖరి ఇవన్నీ చూసి కొంతమంది విముఖత వచ్చింది కాబట్టి ఆయన ఓడిపోయాడు. అలాగని చెప్పేసి ఘోర పరాజయం ఏం పొందలేదు. 40 సీట్ల దాకా వచ్చినాయి కదా, 39 సీట్లు వచ్చినాయి అంటే పర్లేదు. కానీ ఆయన సీట్లు మార్చుంటే ఇంకో 10 మంది వచ్చేవాడు. స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్తాడు వేరే దాంట్లోకి వెళ్ళిపోయి ఎన్నిక అగ్గేటేస్తారు. అది వేరే కదా. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చినా కష్టం ఉంటుంది, ఒక్కోసారి మార్చితే కష్టం ఉంటుంది, మార్చకపోతే ఇంకో కష్టం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మార్చొచ్చు కదా. మార్చకుండా ట్రాన్స్ఫర్లు ఎందుకు చేస్తున్నాడు? అసలు రాజకీయాల్లో మొట్టమొదటిసారి ఈ ట్రాన్స్ఫర్లు చూస్తున్నాం. ఇక్కడోడు అక్కడికి, అక్కడోడు ఇక్కడికి, ఇద్దరు మాల్ ఉదర్, ఉదర్ మాల్ ఇద్దరు అనేటువంటి చూస్తున్నాం. అలాగే బాలకృష్ణ గారు చెప్పినప్పుడు చూసాం మనం. అదేంటి లెజెండ్ లోనే ఎందులోనే కానీ ప్లేస్ మారితే ఫుడ్ మారుద్ది కానీ బ్లడ్ మారుద్ది బ్లడీ ఫుల్ అంటాడు. అలాగా ఇప్పుడు అటు ఇటు మాత్రం ఏమవుతుంది ఏంటండి? ఇప్పుడు ఇక్కడ సపోజ్ వీళ్ళు ఉన్నారు, సుచరిత గారు వాళ్ళు పత్తిపాడులో చేశారు. ఇప్పుడు తాడికొండ ఇస్తున్నాడు. తాడికొండ ఇస్తున్నారు. పెద్ద మార్పు ఏముంటుంది? ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చారా? తాడికొండ వాళ్ళు కూడా తెలుసు కదా ఆవిడ ఎవరో. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మంచోళ్ళు అనం గానీ ప్రజల్లో వ్యతిరేకత ఎమ్మెల్యేలు మంత్రుల మీద కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, భారీగా తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యేల మీద ఆ ప్రభావం ఎమ్మెల్యేల మీద కూడా పడద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొగం చూసి ఓడేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొగం చూసి మీకు ఇక్కడ చాలా మంచివాడు, చాలా మంచి వాడిని ధర్మరాజుని పెట్టినా కానీ ఓడి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎందుకు పనికిరానోడు ఎమ్మెల్యే అయ్యాడు, చాలా మంచివాడు కూడా ఓడిపోతాడు, అంతే తేడా. ఓకే సార్, అంతకుముందు చూసుకుంటే 4.5 సంవత్సరాలలో కనీసం ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ ఏదైతే మేజర్ సిటీస్ లో కూడా ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పి పేషెంట్స్ ని బయటికి పంపిస్తున్న పరిస్థితి. కానీ ఎలక్షన్స్ 2 నెలలు 3 నెలలు లేదు, ఆరోగ్యశ్రీ యొక్క దాన్ని 25 లక్షలకు పెంచడం, ఇది ఎలక్షన్ స్టంటే అని మీరు అంటారా? ఎలక్షన్ స్టంట్ కాకపోతే ఏమనుకుంటారండి? ఇప్పుడు ఆ ఉన్నదానికి దిక్కులేదు కానీ తల్లి కూడట్టినోడు పెంతలు పొడిచేరు ఎడతాడా ఏంటండి? ఇప్పుడు అసలు ఏమీ లేదురా బాబు అనుకుంటే నీకు ఏదో తెస్తారంటే కథలో చెప్పినట్టు ఉంది ఈయన. పైగా ఆయన ఏమన్నాడో, ఎలక్షన్ ముందు పందేరాలో పప్పు బెల్లాలు పెడితే అది విశ్వసనీయతగా ప్రశ్నార్థకం అన్నాడు. ఇప్పుడు ఈయన ఎందుకు సిగ్గు లేకుండా ఇప్పుడు ఎలక్షన్ ముందు పెడుతున్నాడు? అదేదో 6 నెలల సంవత్సరం ముందు చేయొచ్చు కదా. ముందు ఆరోగ్యశ్రీ బిల్లులు అయి ఉన్న హాస్పిటల్కి అవి చెల్లింతే నమ్ముతారు. హాస్పిటల్ బిల్లులు అన్ని ఎగ్గొట్టేసి వాళ్ళు అందరూ కూడా మేము ఆరోగ్యశ్రీ మేము అమలు చేయు, మా మా హాస్పిటల్స్ అన్ని మేము అందులోంచి పోతున్నాం అని చెప్పేసి బయటకు పారిపోతున్నారు వాళ్ళందరూ. 100 కోట్లు వాళ్ళు పెండింగ్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ బిల్లులు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ఈయన 25 లక్షలు ₹1 కోటి ఇస్తామంటే సుఖమే ఉందండి వాళ్ళకి బిల్లు ఇవ్వకుండా. ఓకే సార్, ఇంకోటి కూడా సార్, అంగన్వాడీలు చూసుకున్నట్లయితే 4-5 రోజుల నుంచి వాళ్ళు అంగన్వాడీలు వీళ్ళందరూ ఆశా వర్కర్లు బోరు నేడుస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళ మీద దాడి చేస్తున్న పరిస్థితి జరుగుతుంది. అంటే అక్కడ పనిచేసే ప్రజలకి వాళ్ళకి ఏం లేదు. దాంతో పాటు వాళ్ళకి ఉద్యోగస్తులు కూడా సరిగ్గా ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి. హామీలు ఇవ్వటం ఎందుకు, వాళ్ళు తీర్చమంటే వాళ్ళ మీద దాడి చేయటం ఎందుకు? దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది లాస్ అంటారా వైసీపీకి? ఊరేసేది వీళ్ళేనండి. ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీని, వైసీపీ పార్టీని ఇంటికి పంపించేది వీళ్ళే. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు 14 లక్షల మంది ఉన్నారు. అంగన్వాడీ 1,00,000 మంది ఉన్నారు. ఆశా వర్కర్లు 2 లక్షల మంది. వీళ్ళందరూ కలిపితే ఒక 20 లక్షల ఓట్లు ఉంటాయి. వీళ్ళు వైసీపీకి ఇందులో 90% వ్యతిరేకంగా. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత, ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళని బాగా ఉద్యమం చేయనిచ్చి, వీళ్ళని వేధించి, దాడులు చేసి, లాస్ట్ లో వాళ్ళకి అనుకూలంగా చెప్పిన వాళ్ళకి వాళ్ళు అడిగింది ఇచ్చినా గానీ వాళ్ళు ఈ వేధింపులు మర్చిపోరు. ఒకసారి పగ తీర్చుకుంటారు డెఫినెట్ గా. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం మాత్రం ఖాయం. ఇతను ఏం చేస్తే కూడా వీళ్ళు అతని వైపు ఉండరు. ఓకే సార్, చాలా మంది చూసుకున్నట్లయితే అమర్నాథ్ గారు కావచ్చు, ఎవరైతే ఎమ్మెల్యేలకు పోటీ చేశారో వాళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తారంట. ఆ రాజమండ్రికి సంబంధించిన ఎంపీ గారు ఉన్నారు భరత్, ఆయన కూడా ఈసారి ఎమ్మెల్యే అవుతారంట. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంట. దాంతో పాటు
మంత్రికి ఎవరైతే ఉన్నారో రోజా లాంటి వాళ్ళకి కనీసం సీట్లు కూడా లేదు అనే టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? వైసీపీలో ఏదన్నా స్తబ్దత ఉందా? లేకపోతే అక్కడన్నా ప్రకంపనలు అవుతున్నాయా? అక్కడ ఏమన్నా జరగబోతుందా అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆళ్ళ క్యాండిడేట్ ఆళ్ళ ఇష్టం మార్చుకుంటారండి. ఇప్పుడు ఎంపీని ఎమ్మెల్యే కింద, హ్మ్. ఎమ్మెల్యేని ఎంపీ కింద కొంతమంది సీట్లు ఎగ్గొట్టి, కొంతమంది రకరకాలుగా మార్చుకుంటారు. దాని గురించి మనం ప్రశ్నించలేం. వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ. అయితే మీరు హ్మ్. గమనించాల్సిందేంటంటే, వాళ్ళకి 175 నియోజకవర్గాల్లోనే కొత్త క్యాండిడేట్ లేరని అర్థం చేసుకోవాలి. ఇక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి మారుతున్నారంటే దాని అర్థం ఏంటంటే, కొత్తగా క్యాండిడేట్‌లు ఎవరు టికెట్ అడగట్లేదనమాట. కొంచెం ఓకే. గుర్తింపున్న రాజకీయ నాయకుడు ఎవరో కూడా టికెట్‌ల కోసం పోటీ పడతలేదు. ఇది మనం గమనించాల్సింది. అంటే దీని అర్థం ఏంటంటే ఆయన పని అయిపోయింది. ఎవడో అందుకని ఇక్కడోళ్ళు హ్మ్. అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి మారుతున్నాడు తప్ప కొత్తోళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఓకే సార్. కొడాలి నాని వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చాలా మంది మాట్లాడుతున్నారు. మొన్న గిడుగు రుద్రరాజు గారు కూడా మాట్లాడారు. వైసీపీకి సంబంధించిన 15 నుంచి దగ్గర దగ్గరగా 30 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అదే 15 నుంచి దగ్గర దగ్గరగా 30 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాతో టచ్‌లో ఉన్నారు అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ దాంతో కర్ణాటక గాని, తెలంగాణ తర్వాత ఏపీలో ఎంతో కొంత సీట్లు సాధించే దిశగా పయనిస్తుంది అని అనుకోవచ్చా? దాని ప్రభావం ఎంత ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్‌లో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఉంటదండి ఎప్పటికైనా. ఎందుకంటే ఆళ్ళు మూలాలున్నాయి, పునాదులున్నాయి కాబట్టి. హ్మ్. ఇప్పుడు వైసీపీలో ఉన్న బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఈళ్ళు ఎవరినన్నా తయారు చేసాడేటి ఈళ్ళందరూ కూడా ఆళ్ళ బతుకంతా ఎవరో ఒకళ్ళు దొబ్బేత్తమే కదా! యాగ ఆయన హ్మ్. ఆళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆస్తులు కొల్లగొట్టేసాడు. తర్వాత పార్టీ పెట్టి పార్టీ క్యాడర్‌ని దొబ్బేసాడు. ఇప్పుడు ఆళ్ళందరూ ఈయన పని అయిపోయిన తర్వాత ఆళ్ళందరూ ఏం చేస్తారు? తెలుగుదేశంలోకి ఎళ్ళలేనోళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్‌లోకి పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంటది. ఏదో రకంగా చేత్తారు. వచ్చిన తర్వాత అయితే ఆళ్ళు అధికారంలోకొచ్చేంత సీన్ ఉండదు గానీ, జగన్మోహన్ ఇంటికి పంపించడానికి మాత్రం పనికొత్తారాళ్ళు.